శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారమండి. ఈరోజు శివుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది? దీని గురించి మాట్లాడుకుందాం. శివుడు మన కలలోకి రావడం అంటే మామూలుమైన విషయం కాదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని చాలామంది పండితులు మనకి చెప్తున్నారు. స్వామివారిని నిత్యం కొలిచే వారికి కూడా అటువంటి భాగ్యం ఒక్కోసారి కలగదని, పూర్వజన్మ సుకృతం ఉంటేనే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందని కలలో అంటుంటారు. కలలో శివుణ్ణి చూడడం వలన మన జీవితంలో పురోగతి సాధించడంతో పాటు, మనకున్న కోరికలు నెరవేరడానికి ఒక శుభ సూచకంగా చెప్తుంటారు. మీరు మీ కుటుంబంతో కలిసి శివుణ్ణి పూజించినట్లుగా అనిపిస్తే, మీరు మీ పనిలో అత్యంత అంకితభావం, చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారనడానికి సంకేతం అలాంటి కల. మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం తెస్తుందని అర్థం. అలాగే మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి. కలలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని, శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని ఇది సూచిస్తుంది. ఓం నమః శివాయ.